ఓపిక మంచిదే గానీ, ఒక రోజంతా టైం వేస్ట్ అయ్యేంత ఓపిక అయితే మంచిది కాదు. డిసెంబర్ 31న వైజాగ్‌లో ఉన్నాం. సో, గ్లాస్ బ్రిడ్జ్ చూద్దామని చెప్పి కైలాసగిరి వెళ్ళాము. సరేలే అని చెప్పి 20 మినిట్స్ అయితే లైన్‌లో నుంచున్నాము. ఇంకెంతసేపటికి ఎంత వెళ్ళినా వస్తూనే ఉందని చెప్పి కొంచెం ముందుకు నడిచి చూద్దాము అసలు ఎంత దూరం ఉందా అని చూస్తే 1 కిలోమీటర్ ఉంది. సరే అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేద్దాము ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్‌గా అని అనుకోని అడిగితే ఆల్మోస్ట్ లైక్ 2.5 అవర్స్ వెయిటింగ్ అంట. 3 అవర్స్ కూడా అవ్వచ్చు. బికాజ్ అప్పుడు ఈవినింగ్ అయిపోయింది. అందరూ ఎక్కువ అదే టైంకి వస్తారు కాబట్టి అని అన్నారు. రోప్‌వే ఒకటి ఎక్కాము. పార్క్‌లో చాలాసేపు నడిచాం. పార్క్ అయితే అంత ముందున చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అసలు రష్ లేదనమాట లోపలికి వెళ్తే. ఇట్ ఈస్ లైక్ హ్యూజ్ అసలు. జిప్ లైన్ మీద సైకిల్ దొక్కేది, నార్మల్ జిప్ లైన్ ఇట్లా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. అవి మేనేజబుల్ వెయిటింగ్‌లోనే ఉన్నాయి పీక్ టైంలో కూడా. బట్ గ్లాస్ బ్రిడ్జ్ అయితే మాత్రం చూసుకోండి. పీక్ సంక్రాంతి డేస్‌లో వెళ్ళకండి. కొంచెం అటు ఇటుగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. లేదా నాన్ వీకెండ్ టైంలో లైక్ అసలు హాలిడే సీజన్లో కాకుండా వెళ్ళండి. గ్లాస్ బ్రిడ్జ్ కోసమే వెళ్తే నార్త్ ఇండియన్స్, హైదరాబాద్ వాళ్ళు, చుట్టుపక్కల ఊరు వాళ్ళు చాలా మంది ట్రిప్స్కి వచ్చారు. సో అందరూ గ్లాస్ బ్రిడ్జ్ కోసమే ఇట్స్ ఫైన్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మీ ఇష్టం, మీకు డే అంతా వేస్ట్ చేసుకోవాలంటే వెయిట్ చేసుకోండి.